సూర్యాపేట జిల్లా నాగారం మండలానికి చెందిన ఓ మహిళను 2015వ సంవత్సరంలో కులాంతర వివాహం చేసుకున్నారని కానీ ఇటీవల తనను పట్టించుకోవటం లేదని వరంగల్ జిల్లాకు చెందిన షేక్ రసూల్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వివాహం అనంతరం తనకు 2 సంతానం కలిగారని తనను వద్దనుకున్నా కానీ పెద్ద మనుషుల సమక్షంలో పిల్లలను ఇస్తే తీసుకుంటానని తెలిపారు. 2 ఏళ్ల క్రితం ఉద్యోగం వచ్చిందని అనంతరం తనను పట్టించుకోవటం లేదని వాపోయారు. గతంలో తనపై హత్య ప్రయత్నం చేస్తుందని ఈమె నుంచి తనకు ప్రాణహాని ఉందని న్యాయం చేయాలని అధికారులను కోరారు. నా పేరు రసూల్ అండి, మాది వరంగల్ జిల్లా. సో నేను ఇక్కడ మన ఫస్ట్ గ్రామ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఏమైందంటే 2015లో మ్యారేజ్ చేసుకున్నాను. తర్వాతకి ఆమెకి మన రీసెంట్గా ఒక జాబ్ వచ్చింది. ఆ తరుణంలో నన్ను కొంచెం దూరం పెడుతుంది. సో ఈ మధ్యలో వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో పోయి మాట్లాడాను, కానీ ఎవరు పెద్ద మనుషులు ముందు రావట్లేదు. దాని పక్షంలో నేను మీడియా ద్వారా నేను తెలియపరుస్తున్నాను అండి. మా భార్య పిల్లలు కావాలని కోరుకుంటున్నాను. నేను ఏమంటుందంటే పెద్ద మనుషుల దగ్గర ఏం చెప్పట్లేదండి. విషయం ఏంటంటే బయటికి చెప్పకుండా నన్ను దూరం పెడుతుంది. గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి, జీజీహెచ్ మన ప్రభుత్వ హాస్పిటల్లో నర్సింగ్ వచ్చింది. తెలుసు, అందరు తెలుసు అండి, కుటుంబ సభ్యులు అందరూ తెలుసు, మ్యారేజ్ సంగతి తెలుసు. మాట్లాడదాం, చూద్దాం, చేద్దామని దూరం పెడతాం. అంతేగాని ఒక 6 నెలల నుంచి నా దగ్గర రావట్లేదండి. నా పిల్లల దగ్గర పోతే నా పిల్లలకి దూరం చేస్తుంది. ప్లస్ ఇంకోటి 4 సార్లు నాకు అటాక్ చేసింది వరంగల్లో. ప్లస్ ఇంకోటి ఏంటంటే నా పిల్లలు దూరం చేసుకుని ఇంటికి వస్తే కేసు పెడతాను భయపెట్టిస్తుంది. నేను గ్రానైట్ బిజినెస్ చేస్తాను వరంగల్లో.